ఈ ఎపిసోడ్లో మీకు ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తా. అది ఎవరో కాదు, ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు పాండవుల కౌరవుల గురువు. సో భీష్ముడు ఇనిషియల్లీ పాండవుల్ని కౌరవుల్ని పెంచినా కూడా కింగ్ కావాలి అంటే ఒక ప్రాపర్ గురువు కావాల్సిందే. అలా ఒక ప్రాపర్ గురువు కోసం వెతుకుతున్నప్పుడు భీష్ముడికి ద్రోణాచార్యుడు కనిపించాడు. ద్రోణాచార్యుడు కూడా చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు అండ్ ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపి అడిగేవాడు కాదు. చాలా బీద బ్రాహ్మణుడు. అండ్ అతని కొడుకు పేరే అశ్వత్థామ. మీరు రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి సినిమా చూసింటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అశ్వత్థామ. ఆ అశ్వత్థామ ఎవరో కాదు, ఈ ద్రోణాచార్యుడి కొడుకే. సో అశ్వత్థామ చిన్నప్పుడు ఆడుకుంటూ వేరే పిల్లలు పాలు తాగుతుంటే అవి కావాలని వాళ్ళ నాన్న అడిగాడు. కానీ అప్పుడు ఏం చేయాలో అర్థం కాని ద్రోణాచార్యుడు బియ్యంలో వాటర్ కలిపి ఇవే పాలను తాగమని ఇచ్చాడు. అవి తాగిన అశ్వత్థామ కనుక్కున్నాడో అవి పాలు కాదని. ద్రోణాచార్యుడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదంటే వాళ్ళ పిల్లోడికి పాలు కొనే పరిస్థితిలో కూడా లేకుండా. అప్పుడు ద్రోణాచార్యుడు బాధతో ఏం చేయాలో అర్థం కాక తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపద దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాడు. ద్రుపద ఎవరో కాదు, పాంచాల ఊరి రాజు. పాంచాల ఊరి రాజు దగ్గరికి ద్రోణాచార్యుడు వెళ్ళినప్పుడు తన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, తన స్నేహితుడే కాబట్టి సహాయం చేయమని అడిగాడు. అది విన్న ద్రుపద ద్రోణాచార్యుడిని అవమానించి వెనక్కి పంపిస్తాడు. చాలా నీచంగా మాట్లాడతాడు. ఇంత బీదవాడితో రాజుకి స్నేహం ఏంటి అని. ఇవన్నీ విన్న ద్రోణాచార్యుడు మనసు రగిలిపోతుంది. అప్పుడు ద్రోణాచార్యుడు డిసైడ్ చేసుకుంటాడు, నేను ఒక వారియర్ని తయారు చేయాలి అండ్ ఆ వారియర్ ద్రుపదని ఓడించాలి అని. అలా వెతుక్కుంటూ హస్తినాపురంకి వచ్చినప్పుడు అప్పుడు భీష్ముడికి ద్రోణాచార్యుడు కనిపిస్తాడు. సో ద్రోణాచార్యుడు కనిపించగానే భీష్ముడు ద్రోణాచార్యుడి ప్రతిభ తెలుసుకొని ఇతనే కౌరవులకు పాండవులకు సరైన గురువు అని నిర్ణయించుకుంటాడు.